ఆరాధనా 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 ఆరాధనా. త్రియక దేవుని నామంలో మీ అందరినీ కూడా ఈ మండల కాలపు ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. కేరళ ప్రాంతంలో కొట్టాయం అనే గ్రామంలో ఒక పేరుగాంచిన శిల్పి అక్కడ ఉంటున్నాడు. అతని పేరు థామస్. ఈ థామస్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్క దేవాలయంలో ఉంటున్న శిలువలను తను చెక్కే వాడిగా ఉంటాడు. ప్రాముఖ్యముగా దేవాలయము మీద లేదా దేవాలయంలో ప్రత్యేకింపబడిన పనిగా ఆ శిలువలను చెక్కే వాడిగా ఉంటున్నాడు. అతను అనేకమైన సంఘములలో అద్భుతమైన అలంకరణతో ఆ శిలువలను చెక్కిన వాడిగా ఉంటున్నాడు. తన దగ్గరికి ఒకనాడు ఒక ధనవంతుడైన ఒక వ్యాపారి తన దగ్గరికి వచ్చి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన మరి శిలువను తను అడిగిన వాడిగా ఉంటున్నాడు. అతను ఏమంటాడు అంటే, మేకుల యొక్క రంధ్రమును పూర్తిగా మృదువుగాను, మచ్చలు లేనిదిగాను, మరియు అందముగా అది ఉండాలి. దానికి ఎటువంటి లోపము గాని, ఎటువంటి గాని మరక గాని ఉండకుండా ఆ మేకులు కలిగిన శిలువను ఒకటి సిద్ధపరచు అంటూ థామస్ని అడిగినప్పుడు, ఆ థామస్ ఇచ్చిన జవాబు ఏంటంటే, సార్, మీరు అడుగుతున్నది అసాధ్యమైనది. ఎందుకంటే మేకులో శిలువకు ఒక గొప్ప సాక్ష్యము ఆ మేకుల ద్వారానే కలిగి ఉన్నది అంటూ తను తనకు ఉత్తరం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ గాయాల కరుకుదనం ఎక్కడైతే ఆ శిలువలో కనపరచబడుతుందో అదే దానికి రుజువుగాను సాక్ష్యముగాను నిలిచి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టే అతను ఏమంటాడంటే, ఈ సాక్ష్యాన్ని భద్రపరచడానికే ఈ గుర్తును చాలా స్పష్టముగా దాన్ని అమర్చే వాడిగా ఉంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్రీస్తుకు కలిగిన గాయాలు అది తన యొక్క బలహీనత వల్ల కలిగినది కాదు కానీ తన యొక్క ప్రేమకు సాక్ష్యముగా నేటికి కూడా నిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో ఒక గొప్ప ఘనమైన వాగ్దానము దేవుడు బంగారముతో ముద్రించలేదు కానీ తన గాయములతోనే ముద్రించిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కీర్తనకారుడు 22వ సంకీర్తన 16వ వచనంలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించుచున్నారు, నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు అంటూ దావీదు సంకీర్తనకారుడు మెస్సియానిక్ సామ్స్ అంటూ దాదాపు 1000 BC కాలంలో క్రీస్తు యొక్క శిలువ మరణ హోమము త్యాగపూరితముగా జరగక మునిపే ఆనాడు దావీదు భక్తుడు పలికిన మాటలో ప్రవచనాత్మకముగా జ్ఞాపకము చేయబడినట్లుగా చూస్తున్నాం. ఈ మ్రేకులు లేదా గాయములు మనుష్యుని యొక్క పాపములను మరియు దైవ నిర్ణయమును ప్రకటించిన విధమును జ్ఞాపకం చేస్తుంటున్నది. రోమియోలకు అది వారి న్యాయమును ప్రకటించే వారిగా ఉన్నట్లుగా సూచనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేసిన వారిగా ఉంటున్నారు. కానీ దేవుడు తన జగత్ పునాది వేయబడకు మునిపే ఈ సిలువను గూర్చిన వార్తను ప్రకటించబడాలి అంటూ తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన గాయముల చేత ప్రాయశ్చిత్తము నేడు మనకు ప్రభు అయిన క్రీస్తు మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, యేసుక్రీస్తు ప్రభుల వారు తన పునరుద్ధానుడైన తరువాత తన శిష్యుల దగ్గరకు వచ్చి తోమాను కలిసి ఏమంటాడు అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో, నీ చెయ్యి నా ఒక ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాకుండా విశ్వాసి అయి ఉండుము అంటూ దేవుడు తనకి ఆజ్ఞాపించినట్లుగా మనం
చూస్తుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు అనుభవము కలిగిన సాక్ష్యము మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాసిగా ఉండాలి కానీ అవిశ్వాసిగా ఉండకూడదు అనే ఆధారముగా తన శరీరంలో ఉంటున్న గాయములను చూపి తనని రుజువుపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇందులో 2 ప్రాముఖ్యమైన సత్య భాగములను మనం చూస్తాం. ఒకటి, ఏ క్రీస్తు అయితే మరణించి ఉంటున్నాడో అదే క్రీస్తు మహిమపరచబడి ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. రెండోది, ఈ గాయముల చేత మరణము నుండి శాశ్వతమైన జీవంలోనికి మనలందరినీ కూడా తన గాయముల చేత, తన మరణము ద్వారా అనుగ్రహమును అందించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మూడవ సత్యభాగం మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త రాస్తూ ఏమని అంటాడంటే, ఆయన గాయముల చేత మనకు స్వస్థత అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ స్వస్థత కేవలము మెడికల్ ట్రీట్మెంట్గా కాదు కానీ మన పాప శాప భారముల నుండి ప్రాయశ్చిత్తము కలిగిన స్వస్థత. అందుకోసమే తల నుండి అరికాల వరకు కలిగిన ఆ వ్యాధిలో నుండి విమోచించడానికి తన్ను తాను క్రీస్తు తన సిలువకు అప్పగించుకున్న వాడిగా ఉంటున్నాడు. అందును బట్టి తన గాయముల చేత, తన మరణము చేత, తన పొందిన హింస చేత మనకు శాంతిని, సమాధానమును, సంపూర్ణతను క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అందును బట్టే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయాము, నీతి విషయమై జీవించినట్లు తన శరీరమును దేవుడు మన పాపముల కొరకై రాను మీద వేలాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఈ శిలువ దేవునికి మనిషికి ఒక సంధిగా నిలిచినట్లుగా చూస్తుంటున్నాం. దేవునికి మనిషి మధ్య న్యాయమును తీర్చినట్లుగా చూస్తుంటున్నాం. విమోచన క్రయముగా నిలిచినట్లుగా చూస్తుంటున్నాం. ఆయనలో మనమందరము నిత్య జీవమును పొందుకునే అనుగ్రహమును క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఆ గాయములను మనం స్మరించుకున్నప్పుడు, ఆ గాయములను ప్రతి ఆదివారమును తన రొట్టె, తన శరీర రక్తములను పుచ్చుకుంటున్న సందర్భంలో మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ అనుభవమైన సాక్ష్యమును దేవుడు మనందరికీ అటువంటి కృప అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అటు యొక్క గాయములో మన స్వస్థతను, మన సంపూర్ణతను, మన సమాధానమును అందుకునే భాగ్యమును ప్రియక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడనుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధ దేవ, పరలోకపు రాజా, సర్వశక్తిమంతుడా, నిత్యుడగు తండ్రి, మహిమపరచబడిన గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ గాయముల చేత స్వస్థత నీవు మాకు అనుగ్రహించిన దేవుడవై ఉంటున్నావు. నీ గాయములలో కలిగిన అనుభవ సాక్ష్యమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇది కేవలము మేము ప్రభువా మీ పరిశుద్ధమైన సాక్ష్యమును, సమాధానమును, సంతోషమును, శాంతిని ఇదిగో మా అందరికీ నీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆ గాయముల చేత మేము దినదినమును వృద్ధి చెందుతూ విశ్వాసమునందును, వినయమునందును, విధేయతనందును నిన్ను అనుసరిస్తూ జీవిస్తూ నిత్య జీవమునకు నిరీక్షించే విశ్వాసులుగా ఈ లోకంలో జీవించడానికి నీ కృప దీవెనలను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ మండల కాలంలో నీ సిలువను గురించిన వార్తను మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రములను వెలిగించి సత్యమైన, జీవమైన నీ వాక్యమును నిలిచి ఉండే విశ్వాసము మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.